క్షమించండి, చదవటం పొరపాటునది. మరి యెషయా 7:14. మైక్ పట్టు. కాబట్టి ప్రభు తాను యొక్క చూసిన మీకు చూపును ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. 9 ఏళ్ళేళ్ళుగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతను పేరు పెట్టబడును. మరి వాక్యం చదివినటువంటి శాంతికి సీఎం ప్రార్థన వందనాలు. అలాగే మీకా 5:2-4 పెదపట్టి శ్యామ్ గారు వచ్చి చదవాలి. తర్వాత దానియేలు 2:44-45 ఆనంది గారు సిద్ధపడి ఉండాలి. అలాగే మత్తయి 1:18-25 దాకా ప్రియదర్శిని గారు సిద్ధపడి ఉండాలి. లోక 1:26 అలాగే 33 మరి సుగుణ్ రాజు గారు సిద్ధపడి ఉండాలి. ఓకే, మరి త్వరగా రావాలి. ఇప్పుడు పెద్దపట్టి శ్యామ్ గారు, శ్యామ్ పెద్దపట్టి శ్యామ్ లేకపోతే జై కుమార్ రావాలి. దానియేలు 2:44-45 మరి మా మధ్య ప్రియదర్శనం లేదు కాబట్టి మరి శాంతి మందశాంతి సిద్ధంగా ఉండాలి. పేజ్ నెంబర్ 766 అంట. యూదావారి కుటుంబంలో నీవు స్వల్పకాలమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలగం వాడు నీ ఇంట్లో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుండను. కాబట్టి ప్రసవముకు స్త్రీ పిల్లలను కన్న వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారిని ఇశ్రాయేలుతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యెహోవా వరం పొంది తన దేవుడని యెహోవా నామమహత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు మిత్రులు. మరి వాక్యం చదివించినటువంటి జై కుమార్ గారికి సీఎం ప్రార్థన తరపున వందనాలు. అలాగే మరి దానియేలు 2:44-45 ఆనంది గారు త్వరగా దానియేలు 2:44-45 చదువు. ఆ రాజుల కాలములలో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, అది ఇప్పటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయను, గాని అది యుగయుగములకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులుగొట్టగా తమరు చూచితిరి. ఇందువలన
మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. రాజుకు తెలియజేసి ఉన్నాడు కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. దేవుడి వాక్యం దీవించునుగాక. వాక్యం చదివి వినిపించినటువంటి ఆనంది గారికి మరి సీఎం ప్రార్థన తరపున వందనాలు. అలాగే మత్తయి 1:18-25 మండశాంతి. దేవుని నామం స్తోత్రం అండి. మీ అందరికీ విష్ యూ ఏ హ్యాపీ మెరీ క్రిస్మస్. మత్తయి 1:18 యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ఆమేన్. మరి వాక్యం చదివించినటువంటి మరి మందశాంతికి సీఎం ప్రార్థన తరపున వందనాలు. అలాగే లోక 1:26-33 వరకు సుగన్ రాజు గారు త్వరగా రావాలి. జనాలు కాదు మరి ఇంజను మిస్ అయిందనుకో మనలో ఉంటాం. దేవునామ స్తోత్రములు. లూకా సువార్త 1:26-33 వరకు. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గుడ్రలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏమాట అయినను 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడాను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత
లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పి ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము మేమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై నిండునని ఆమెతో చెప్పాను. దేవుడి వాక్యం దీవించింది. మరి వాక్యం చదివించినటువంటి సుగుణ రాజు గారికి సియోను ప్రార్థన తరపున వందనాలు. అలాగే మన మధ్యన ఉన్నటువంటి కిషోర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దయించి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమమైన గొప్ప దేవుడు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నా తండ్రి, గతించిన దినమైన నా ప్రభువా, నీ కృప చొప్పున, నీ ప్రేమ చొప్పున ఇటు రీతిగా నా తండ్రి మమ్మల్ని అందరినీ సజీవ రెక్కలో ఉంచి ఇటు రీతిగా నీ యందు ఆనందింపజేసే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ దినమును నా ప్రభువా ఆనందించాలని నా తండ్రి ఎంతో ఆశతో నా ప్రభువా, ఎన్నో దినములు నా ప్రభువా నీ ప్రియబిడ్డలు నా తండ్రి అనేక విధములుగా నీ యొక్క ఆరాధనలో పాలు పంచుకోవాలన్న తండ్రి నేను ఆశతో ఉన్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను పేరు పేరు మరి దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతను నా ప్రభు నీ నామములో తీర్చమని వేడుకొనిచున్నాము రాజా. ఇదిగో నా తండ్రి, మేమైతే నిమిత్త మాత్రము నా ప్రభా మా వలన ఏమీయో కాదు నా తండ్రి, సమస్తము జరిగించేవాడవు నీవే, సమస్తము నా ప్రభా ఇచ్చేవాడవు నీవే నా తండ్రి. నీ అందు విశ్వాసం ఇచ్చిన ప్రభా చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను పేరు పేరు మీరు దీవించమని, అదేవిధంగా నా ప్రభా వేదికను అలంకరించినటువంటి పెద్దలను నా ప్రభా ఇదిగో నా తండ్రి నడిపించుచున్నటువంటి నా ప్రభా నీ యొక్క దాసులు నా తండ్రి సహోదరులు నా ప్రభా గురునాథం గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు చేయుచున్న పరిచర్య నా తండ్రి నా నాటికి నా తండ్రి మీరు వృద్ధి చేయమని వేడుకొనిచున్నాం. ఇదిగో నా తండ్రి దేవదాసులు నా ప్రభా యొక్క దినమున నా తండ్రి నీ యొక్క అమూల్యమైన మాటలు నా ప్రభా నీ జన్మదిన వేడుకను పురస్కరించుకుని నా తండ్రి నీ బిడ్డ మాట్లాడుచుండగా నా తండ్రి నీ వాక్య పలుకులు నా ప్రభా మా జీవితంలో నా తండ్రి మా యొక్క హృదయంలో నా ప్రభా స్థిరపరుచుకుని నా తండ్రి మాకు కావలసిన గొప్ప ఆదరణ కలుగునట్లుగా నా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం దయచేయమని, ఇదిగో నా తండ్రి కార్యక్రమంలో పాలు పంచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి పేరు పేరు మీరు దీవించమని, జరగబోయే కార్యక్రమం అంతే నా ప్రభా క్రమంగాను మర్యాదగాను మీరే జరిగించుకొని నీ మెండైన ఆశీర్వాదాలతో నా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును మీరు దీవించి రక్షించమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థించేటటువంటి సురేష్ గారికి సియోన్ ప్రార్థన తరపున వందనాలు. అలాగే మరి మార్త ప్రత్యేక పాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సౌండ్ అవుతుందా? కిషోర్ అది సౌండ్ ఎక్కువ చూడు. వాళ్ళు అంటారు Happy
రక్షణ సంతోషమే లా 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 హల్లెలూయా. చక్కటి పాట పాడించినటువంటి మరి మార్తాకి సీయోను ప్రార్థన తరపున వందనాలు. అలాగే మరి మంచి సమయానికి వచ్చాం. ఇక్కడ మరి సీయోను ప్రార్థన మందిరం వారు మరి స్కిట్ ఏర్పాటు చేసి ఉన్నారు. అలా మధ్య మధ్యలో స్కిట్ నడుపుకుంటూ వెళ్తాం. దయచేసి మరి ఇప్పుడు భాను గారు వచ్చి భాను ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి అన్న గురునాథునికి ప్రేమ ఎక్కడ మన జీవితంలో అనేక క్రిస్మస్లు వెళ్ళిపోయి అసలు క్రిస్మస్ అంటే ఏమిటి? నేను ఒక ఛానల్ నుంచి వచ్చాను. అసలు క్రిస్మస్ అంటే ఏమిటనే ఉద్దేశాన్ని ప్రజల నాడి తెలుసుకుందాం అనుకుంటా ఉన్నాను. ఇక్కడ చాలా మంది ప్రజలు కనపడుతూ ఉన్నారు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను వీలైతే వస్తాను. చెక్ హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ సంబరాలు పొందుతూ ఉన్నాయి. క్రీస్తు వచ్చాడని ఆయన యొక్క సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. అసలు క్రిస్మస్ అంటే ఏమిటి, ఆయన యొక్క ఎందుకు వచ్చిన విషయాన్ని మనం కొంత వ్యక్తులకి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మన యూత్ అనేటువంటి అమ్మగారు ఉన్నారు. అమ్మ, అసలు క్రిస్మస్ అంటే మీ ఉద్దేశం ఏంటమ్మా? అమ్మా, క్రిస్మస్ అనగా మీ ఉద్దేశంలో కొత్త చీరలు కట్టుకోవడం, అంకుల్ గారు చీర పంపించారమ్మా, అంకుల్ గారి చీర పంపించారు, చీర కట్టుకోవడం. ఈ యొక్క క్రిస్మస్లో ఆనందం అంటే క్రిస్మస్ చీరలో ఉన్నదని అమ్మ చెప్తా ఉంది. మరొకరి మనకి తెలుసుకుంటాం అసలు క్రిస్మస్ అనగా ఏమిటి. వాళ్ళ మాటల్లో క్రీస్తు రావడానికి కారణం, పుట్టడానికి కారణం ఇక్కడ వెంకటేశ్వర కనపడతా ఉన్నారు. మన క్రిస్మస్ అనగా మీ ఉద్దేశం? క్రిస్మస్ అనగా భోజనాలు మరియు టూర్ అంటా ఉన్నారు. ఓకే, మరి క్రిస్మస్ అనగా కొంతమంది చీరలు అంటూ ఉన్నారు, కొంతమంది టూర్లు అంటూ ఉన్నారు.
అయితే క్రిస్మస్ అనగా మీ పేరు శాంతి గారి క్రిస్మస్ అనగా వారి యొక్క శాంతి గారు చెప్తున్నారు క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తా ఉన్నారు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అని శాంతిగా చెప్తున్నారు. ఇక్కడ అమ్మ కేశమణి గారు ఉన్నారు. అమ్మ క్రిస్మస్ అనగా మీ మాటలు. సర్వమానవానికి రక్షణ కొరకు దేవాల దేవుడే మనుష్య రూపంలో మానవునికి లోకాన్ని నిర్మించారు. ఆయన క్రీస్తుగా ఈ లోకాన్ని పిలిచారు. ఆ క్రీస్తుగా వచ్చిన మన రక్షకుడిని ఆయన ఈ లోకంలోకి వచ్చిన దినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 25వ తారీఖున ఆయన పుట్టాడు మన కొరకు అనేసి మనం ఈ యొక్క క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఆయన మన కొరకు మన పాపములను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అంటే దేవాలయ దేవుని పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం. అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. క్రిస్మస్ అనగా ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పారు. ప్రపంచం అంతా కూడా ఒక రాష్ట్రానికి ఒక పండుగ ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఒక పండుగ. మొన్న రీసెంట్గా జగన్ గారు పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం. ఆ రాష్ట్ర ప్రజలు మాత్రమే జరుపుకున్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు పుట్టినరోజు ప్రపంచమంతా జరుపుకుంటారు. కొంతమంది చీర కొనుక్కోవాలని, కొంతమంది ఊరెళ్ళాలని అని చెప్పారు. కొంతమంది క్రిస్మస్ అని క్రీస్తును ఆరాధించడం అని, మన కోసం ఆయన త్యాగపూరితమైన ఆయన లోకానికి వచ్చాడు. అందరినీ కూడా ఒక రాజ్యం ఉన్న రాజ్యంలో చేరాలని మన పాపం ఆయన మీద వేసుకున్నాడు. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామని అమ్మ కేసీఆర్ చెప్పారు. చెప్పిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సందర్భాలలో మనం నిజంగా క్రీస్తును ఆరాధిస్తున్నామనేది నేటి ప్రశ్న. అది మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ఎంతవరకు మనం క్రీస్తును ఆరాధించగలుగుతున్న విషయాన్ని గమనించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. చెప్పిన మీ అందరికీ సమయంలో ఇచ్చిన మన గుండెల థ్యాంక్ యూ సో మచ్. రఘునంద విశ్వాసారా, మరి బాను క్రిస్మస్ అంటే ఏంటి అని మరి మీలో కొంతమందిని అడిగాడు. దాని గురించి వివరించి చెప్పాడు కాబట్టి ఆ బానుకి దేవుని పెట్టడం అన్నాను. అలాగే మరి ప్రత్యేక పాట మురాల సునీత స్పీడప్ త్వరగా రావాలి, పల్లె విచారణ ఎక్కువ కాదు.
ప్రత్యేక పాట పాడించినటువంటి పురాణం సీఎం ప్రార్థనలు. అలాగే మనమట్ల స్వరాజ్యం గారు వచ్చి ప్రార్థన. స్వరాజ్యం గారు ప్రైజ్ రాడండి. హ్యాపీ క్రిస్మస్. ప్రార్థన చేస్తున్నామండి. స్తోత్రాలు 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 స్తోత్రం నాయన. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త నీకు వందనాలు. గొప్ప దేవుడా, శక్తివంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. గత కాలం అంతా కాచి కాపాడడం ప్రభా నీకే స్తోత్రాలు. ఇదిగో నా ప్రభా, ఈరోజు నీ పుట్టినరోజు వేడుక జరుపుకుంటూ ప్రభా ఎంతో మంది ప్రభా నీ యొక్క ప్రపంచమంతా కూడా నీ యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క ఆరాధనలో ప్రభా మొదటి నుంచి చివరి వరకు కూడా నీ కృప, నీ కాపుదల, భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఈ కార్యక్రమం ప్రభు ఇప్పటి వరకు నీ కృప చూపించారు. జరగబోయే కార్యక్రమంలో కూడా నీ కృప, నీ కాపుదల దయచేయమని, నీ దైవదాసుల ద్వారా బిడ్డలతో ఏం మాట్లాడుతున్నారు మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన సన్నిధిని చేర్చుకోమని యేసునామములో అడుగుతూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన స్వరాజ్యం గారికి సీఎం ప్రార్థన. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి వెంకటకృష్ణ గారు, విజయ్ కిషోర్ గారు వచ్చి మరి గ్రీటింగ్స్ ఇస్తారు. త్వరగా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏం రోజు అండి? క్రిస్మస్. మీరు తయారైనంత అందరికీ క్రిస్మస్ లేదు అనుకుంటున్నాను నేను. పాటలు పాడేటప్పుడు ఎవరైనా చప్పట్లు కొడుతున్నారా? లేదు. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. ఇందాక అమ్మాయి పాటలు ఏవేవో కాదు, క్రీస్తుని ధరించుకోవడమే మంచిగా పాడిన అమ్మాయిలు. క్రిస్మస్ అంటే మామూలు పాట కాదు. నజరేయుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన రోజు, ఆయన వచ్చి 2000 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా మన జీవితాలు ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి. అందులో ఏమాత్రము తేడా లేదు. మన పరుగంతా సంపాదన కోసం. వ్యత్యాసం దేవుడు చూపించట్లేదు, మనమే చూపిస్తున్నాం. అదే దేవుడు చూపిస్తే మనం ఈ సన్నిధిలో ఇక్కడ ఎలా ఉండలేమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున చెప్పగలుగుతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మాట్లాడలేదండి. ప్రైజ్ లార్డ్ అమ్మ గారు, పాస్టర్ గారు, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే నన్ను పిలిచి ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఎప్పుడు స్టేజ్ మీదకి నేను మాట్లాడలేదండి. ఎందుకంటే నాకు రాదు. నేను ముందే చెప్పాను. అన్నయ్య నాకు 10 గంటలకు ఫోన్ చేసి 10:32 ఫోన్ చేసి గ్రీటింగ్ చెప్పాలన్నా నాకు ఏం చెప్పాలో తెలియదండి, నాకు రాదు అని చెప్పాను. నేను నాకు టైం తెలియదండి, ఏం మాట్లాడతానో తెలియదు, నాకు తెలియదని నేను ఎప్పుడైనా మాట్లాడితే తెలుస్తుంది కదా అన్నాను. పర్వాలేదమ్మా చెప్పమని అన్నారు. దానికోసం నేను ఆయన ప్రిపేర్ అవ్వన్నారు, కానీ నేను ప్రిపేర్ అవ్వలేదు. నా పనే సరిపోయింది. ఇంట్లో పని ముగించుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పని సరిపోయింది నాకు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను గ్రీటింగ్స్ చెప్పడం అంటే మాటలు కదండి. యేసుక్రీస్తు గారు వస్తున్నారని యామన్ గారు 6 నెలల ముందే పుట్టి క్రీస్తు వస్తున్నాడు, క్రీస్తు వస్తున్నాడు, నా వెనక వచ్చిన వాడు, నా
ఇప్పుడు వారు మోయడానికి కూడా నేను యోగ్యుడు కాదు అని చెప్పగలుగుతున్నాడు. అది గ్రీటింగ్స్ అని. నా వెనక వచ్చేవారికి నేను దారి సరళం చేయగలగాలి, మీకు మంచి వర్తమానం ఇవ్వగలగాలి. అటువంటి గ్రీటింగ్స్ నేను ఇవ్వాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నేను గ్రీటింగ్స్ అంటే నేను ఆదాము నుండి యేసుక్రీస్తు పుట్టుక వరకు ఉన్న వంశవాళ్ళు చెప్తాను. మొత్తం అన్నీ చెప్పలేను, ఎందుకంటే టైం సరిపోదు. నాకు ఇచ్చింది 5 నిమిషాలు. 5 నిమిషాల్లో నేను ఏం మాట్లాడలేను. అందుగురించే ఆదికాండం 5వ అధ్యాయం చదువుకోండి. ఆదాము నుండి నోవాహు వరకు వంశావళులు ఉంటాయి. ఆదికాండం 10వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు చదువుకోండి. నోవాహు నుంచి తేరాహు వరకు వారు కనిన పిల్లలు చరిత్ర ఉంటుంది. మత్తయి సువార్తకు వచ్చేసరికి, ఎందుకంటే నేను అది చెప్పి చదవలేను. చదివి మీకు అన్నీ తెలుసు, తెలియకే కాదు సమస్తము తెలుసు. నాకంటే దేవుళ్ళు ఎక్కువగా ఉన్నవారు మీరు. నేను విగ్రహార్థులు, పచ్చి విగ్రహార్థులు, నేను సింహాచలం, మానవరపడు, ఏ దేవుడు అన్ని ముందులో తీసుకోడు. నాకు ముందు కొట్టించేసేవాడు కూడా. నాకు 10th క్లాస్ పూర్తయిన తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత నేను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. అప్పటి వరకు నేను చర్చికి వెళ్ళలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుకుందామండి. జాగ్రత్తగా పరిశీలన చేయండి, నా మాటలు గ్రహించుకోండి. గ్రహించుకుంటే అవే గ్రీటింగ్స్ మీకు. నేను వీటిని విడమర్చి దీన్ని విశదీకరించి చెప్పాలంటే ఒక రోజు చాలు. దీన్ని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చెప్పాలంటే ఏ మహానుభావుడు వల్ల కాదు, వారికి తెలిసింది చెప్పడమే. నేను దీన్ని ఒక్కసారి చదవగలిగాను. గతించిన సంవత్సరం నుంచి ఒకసారి చదవగలను, 2వ సారి చదువుతున్నాను అంతే. అంతేగాని నేను పట్టుపట్టి నేను 10th క్లాస్ అయిన తర్వాత నుంచి చదువుతున్నాను. కానీ కీర్తన 20 అధ్యాయము, సామెతలు 13 అధ్యాయము, కీర్తన 90 అధ్యాయము, ఏదో ఒక అధ్యాయం చదువుకున్నప్పుడు బయటకు వెళ్ళిపోవడమే. అంతేగాని పట్టి నేను ఎప్పుడు చదవలేదు. ఇప్పుడు చదవడానికి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు. అందు గురించే దీని యందు శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, దేవుని యొక్క ఆసక్తి కలిగి బ్రతుకుతున్నాను. నేను ఏమంటాను తెలుసా? బ్రతుకుంటే క్రీస్తే, చావు అయితే మరి లాభమే. అదే క్రిస్మస్ అంటాను నేను. భూమి మీద బ్రతికే 70 సంవత్సరం లేకపోతే 80 సంవత్సరం అంటారు దావీదు గారు. ఇప్పుడు అవి కూడా లేదు, తరిగిపోయింది. ఆ తరిగిపోయిన సమయంలో మనం ఎంతవరకు క్రీస్తును ఆరాధించగలుగుతున్నాము అది ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 1వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఎవరి కుమారుడు అన్నాడు? అబ్రహాము కుమారుడు అన్నాడు. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కన్నాడు, యూదా తామారును, పెరెసును జెరహును కన్నాడు, పెరెసు ఇస్రోను కన్నాడు, ఇస్రోను ఆరామును కన్నాడు, ఆరాము అమ్మినాదాబును కన్నాడు, అమ్మినాదాబు నయస్సును కన్నాడు, నయస్సు సల్మాను కన్నాడు, సల్మాను రాహాబును బోయజును కన్నాడు, బోయజు రూతును ఓబేదును కన్నాడు, ఓబేద యెషయాను కన్నాడు, యెషయా రాజైన దావీదును కన్నాడు. అక్కడికి 14 ఇంటికి లెక్కిస్తుంది. ఉరియా భార్యగా ఉండిన ఎందు దావీదు సొలొమోనును కన్నాడు, సొలొమోను రెహబామును కన్నాడు, రెహబాము అబీయాను కన్నాడు, అబియా ఆసయును కన్నాడు, ఆస యెహోషాపాతును కన్నాడు, యెహోషాపాతు యెహోరామును కన్నాడు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి, నేను మళ్ళీ చెప్తాను. యెహోరాము ఉజ్జియాను కన్నాడు, ఉజ్జియా యోతామును కన్నాడు, యోతాము ఆహాజును కన్నాడు, ఆహాజు హిజ్కియాను కన్నాడు, హిజ్కియా మనస్సేను కన్నాడు, మనస్సే ఆమోనును కన్నాడు, ఆమోను హోషేను కన్నాడు. యూదులు బబులోనుకు కొనుగోడిన కాలంలో యోషియా యొకన్యాను అతని సహోదరుని కన్నాడు. బబులోనుకు కొనిపోబడిన తర్వాత యొకన్యా షయల్తీయేలు కన్నాడు, షయల్తీయేలు జెరుబ్బయేలు కన్నాడు, జెరుబ్బయేలు అబీహూదుని కన్నాడు, అబీహూదు ఎల్యాకీమును కన్నాడు, ఎల్యాకీము ఆజోరును కన్నాడు, ఆజోరు సోదకును కన్నాడు, సోదకు ఆకీము ఎలీహూదును కన్నాడు, ఎలీహూదు ఎలియాజరును కన్నాడు, ఎలియాజరు మత్తాను కన్నాడు, మత్తాను యాకోబును కన్నాడు, యాకోబు మరియ భర్త అయిన యేసేపును కన్నాడు. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. ఎవరు పుట్టారండి? ఇదేనా క్రిస్మస్? ఇది కదా క్రీస్తు పుట్టింది కదా క్రిస్మస్. ప్రపంచంలో 220 దేశాలు క్రీస్తు పుట్టుని ప్రేమిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి, పండుగగా ఆచరిస్తున్నాయి. 220 దేశాలు. అసలు ఆయన పుట్టింది ఎక్కడ? మనం ఉన్న ప్రదేశంలో, ఇజ్రాయేల్లోనే. కానీ ఇజ్రాయేల్లో నేను ఇంట్లో యేసుక్రీస్తుని ఆరాధించట్లేదు. వారు యెహోవా దేవుని ఆశ్రయిస్తున్నారు.
ఇక్కడ అబ్రహాం నుంచి మీరు యాకోబు వరకు పరిశీలన చేస్తే అబ్రహాం ఇస్సాకుని కన్నాడు కదా. ఒక మాట చెప్తాం, అబ్రహాం ఇస్సాకుని కన్నాడు అమ్మ చెప్పమ్మా. అబ్రహాం కన్నాడా? ఎవరు కన్నారు? మరి చాలా పేరు ఎందుకు రాలేదు ఇక్కడ? అబ్రహాం ఎందుకు రాశాడు దేవుడు? అబ్రహాం వంశంని నేను ఎవరు పడింది? కప్పలు పడింది, కప్పలు లలిత కుమార్ పడినాను. వంశాన్ని తండ్రితో పోలిస్తారు. యేసు క్రీస్తుని కూడా తండ్రితో పోల్చగలవారమై ఉండాలి. యేసు క్రీస్తు మీలాగా మాలాగా ఒక తల్లి గర్భంలో ఆడ మగ XY క్రోమోజోముల వల్ల కలగలేదైనా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి ఆయన పుట్టుక జరిగింది. మనలా కాకుండా ఆయన పరిశుద్ధాత్మ వల్ల ఎందుకు కన్నాడంటే పాపము చేయకుండా ఉండాలి. నరుడు పుట్టుకే పాపం. ఆదాము నాడు పాపం చేశాడు కాబట్టి ఈనాటి వరకు తరతరం నుండి మనం పాపంలోనే బ్రతుకుతున్నాం. అబ్రహాము కన్నది ఇస్సాకు, ఇస్సాకు కన్నది యాకోబుని. వారి భార్యలు కన్నారు. వారి భార్యలు కన్నప్పుడు వీరి పేర్లు రాసినప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు స్త్రీలుగా. మీకు వందనాలమ్మా. మీకు మన దేవుడు బహుగా ఆశీర్వదం అంటే ఒక ధనము ఐశ్వర్యం కాదు, బలము, శక్తి, కృప. మీకు ఏదైతే అవసరమో అదే ఆశీర్వాదం. నాకు శక్తి కావాలని ప్రార్థన చేయమంటారు, అదే ఆశీర్వాదం. అది అనమాట ఆశీర్వాదం అంటే నేను సంపాదించుకోవడమే ఆశీర్వాదం అని మీరు అనుకోకండి. ఆశీర్వాదం అంటే చాలా గొప్పది. ఆయన కృప ద్వారా పుట్టింది అది ఆశీర్వాదం అన్నది. ఆ ఆశీర్వాదంలో మనం నడవబడాలంటే మగవాళ్ళు దేవుని యందు శ్రద్ధ కలిగి ఉండాలి. మగవారు ఇక్కడికి వచ్చిన వారు ఎంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో నేనైతే గ్రహించలేదు. ఎందుచేతనంటే దేవుడు ఆదాము నుండి యేసు వరకు కూడా మగవారి వంశం వాళ్ళే రాశారు. కానీ మగవారు దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మగవారిని ప్రేమించాడు దేవుడు. ఆనాడు ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ నడిపించిన జనంలో 6 లక్షల కాల్బాలు మగవాళ్ళని లెక్కించాడు. యేసు క్రీస్తు కొండ మీద ఉపమానం చెప్పినప్పుడు, ఆయన వర్తమానం చెప్పినప్పుడు 5,000 మంది పురుషుల్ని లెక్కించాడు. స్త్రీలని పిల్లలను లెక్కించలేదు. మీరు ప్రత్యేకించి బైబిల్లో ఒక మాట ఉంటుంది, భర్త వలన భార్య ఆశీర్వదించబడాలి, భార్య వలన భర్త ఆశీర్వదించబడి సన్నిధిలోకి రావాలి. బైబిల్ గ్రంథం ఏమని చెప్తారో తెలుసా? భగవాన్ని 3 సార్లు తప్పకుండా నా సన్నిధిలో ఉండాలంట. 3 సార్లు. ఉడాల పండుగ, పర్ణశాల పండుగ, పస్కా పండుగ. ఈ 3 రోజులు కూడా సన్నిధిలో ఉండలేకపోతున్నాను మగవాళ్ళం. మనకు ఆ పండుగలు లేదండి. క్రిస్మస్, ఈస్టర్, ఈ 2 పండుగల్లో ఎంతమంది పురుషులు? మిమ్మల్ని విమర్శించట్లేదు. దేవుని భయము భక్తి మనము కలిగి ఉండాలి, ఆరాధించాలి. క్రీస్తుని ఆరాధించగలిగితే క్రిస్మస్. ఆయన హృదయంలో జన్మించుకోవడమే క్రిస్మస్. మనము ప్రయోజనం లేకుండా క్రిస్మస్ చేస్తే ప్రయోజనం లేదు. ఏ పవర్ కోసమో, ఏ బట్టల కోసమో, ఏ చెవుల పిల్లల కోసం, ఆపిల్లల కోసమో, చెవుల పిల్లల కోసం కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, ఆయన హృదయంలో జన్మించుకోవడం. ఆయన హృదయంలో జన్మిస్తే ఎలా ఉంటుందో తెలుసా? బ్రతుకుంటూ క్రీస్తే చావు అయితే మరి లాభమే అంటుంది. హృదయం మాట్లాడుతుంది ప్రతి ఒక్కరితో. అది క్రిస్మస్ అంటే. కొత్త బట్టలు కాదు, ఏదో మనం వెళ్ళి ఎలా టూరిస్టు కాదు. క్రిస్మస్ అంటే క్రిస్మస్ అని తెలుసుకోండి. ప్రతి ఒక్కరు క్రీస్తుని ఆరాధించడం నేర్చుకోండి. రక్షకుడు గ్రహించినాడట. అటే ఇంకా మనం ఎప్పుడు అటుకెక్కడమే మన పని. అట కాదు, ఉదయించాడు మన కోసం పుట్టాడు యేసుక్రీస్తు. అది నిర్ధారణ, నియమం. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి. మనం ఇక్కడ దేవుడు ఆశీర్వదించబడిన దేశంలో మనం ఉన్నాం కాబట్టి లోక 27 ఉంటాయి. యెరూషలేము మొదలుకొని సమస్త భూజనులకు నేనే దేవుడినని నా నామము పేరట ప్రకటింపబడి వారు మారు మనసు పశ్చాత్తాపడి ఉండవలనని ఆనాడు యెహోవా దేవుడు
మోషే ద్వారా చెప్పించాడు కదా. నేను అదే మాట యేసుక్రీస్తు కూడా ఏమంటాడు తెలుసా? తండ్రి ఆజ్ఞలు నెరవేర్చడానికి, తండ్రి చెప్పిన పని చేయడానికి నేను వచ్చాను. ఎంతమంది తండ్రికి లోబడి ఉంటారు, ఎంతమంది తల్లికి లోబడి ఉంటారో నాకైతే తెలియదు. అది మీకే ప్రశ్న వేసుకోండి. తండ్రికి లోబడి ఉండడమే ప్రేమ. చాలా మంది క్రీస్తుని ఆరాధిస్తున్నారు, కానీ నేను ఒక కుమారుని, ఒక తండ్రికి కాదు, ఒక తండ్రికి నేను పుట్టాను. అలాగే యెహోవా దేవుని కూడా ప్రతి ఒక్కరూ ఆరాధించాలి. క్రీస్తు వచ్చాడానికి కారణం యెహోవా దేవుడు. ఆయన కనిపించకపోతే ఆనాడు ఆదాము పాపం చేశాడు. పాపం చేశాడండి. పాపం చేసినప్పుడు యేసుక్రీస్తు తండ్రి ఏం చేస్తున్నారో మీరు ఎదురు కనుక వీరిని క్షమించు అని అన్నాడు. నీకు వయసు టైం అవ్వలేదు, వెళ్ళిపోండి ఏదో వెళ్ళిపోండి అని వదిలేసాడు. వదిలేసిన తర్వాత మనం ఈ స్థితిలోకి వచ్చాం. ఓకే ఓకే, నాకు అదే తెలియదు, నాకు టైమే తెలియదు. దేవుడికి మహిమ కలుగును గాక. తరిమేసిన తర్వాత 4000 సంవత్సరాలు పట్టిందండి. ఆదాము నుండి యేసుక్రీస్తు పుట్టడానికి 4000 సంవత్సరాలు. అంటే 4000 సంవత్సరాలకి తండ్రి దగ్గర కుమారుడు అనుమతి పొందుకున్నాడు. 4000 సంవత్సరాలు. ఈనాడు 13 సంవత్సరాలు వచ్చినా తండ్రి దగ్గర మాట వినట్లేదు. మనం 4000 సంవత్సరాలు తండ్రి దగ్గర కనిపెట్టి పర్మిషన్ తీసుకుని మన కోసం వచ్చాడు. ఆయన మన కోసం పుట్టడమే కాదు, మన కోసం మరణించి తిరిగి లేచాడు. ఆయన అటువంటి గొప్ప దేవుడు యేసే. ఆయన్ని హృదయంతో ఆరాధించండి, ప్రార్థించండి, ఆయన కోసం కనిపెట్టండి. తండ్రి మా బ్రతుకు, నాకు 40 సంవత్సరాలు వచ్చింది ప్రభు, నాకు 40 సంవత్సరాలు వచ్చేసింది, ఇంకా నేను 30 సంవత్సరాలు బతుకుతాను, 10 సంవత్సరాలు బతుకుతాను, 5 సంవత్సరాలు బతుకుతాను, నేను నీ కోసం బ్రతకాలి ప్రభు. అటువంటి స్థితి నాకు కలిగించు ప్రభు అని నేను రోజు నాకు అక్కడ ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అటువంటిది రోజుకి నేను 5 సార్లు ప్రార్థన చేసుకోగలుగుతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీకు ఈ విషయాలు తర్వాత ఎప్పుడైనా చెప్తాను, ఎందుకంటే ఇది చాలా గొప్పది. నేను నేను రాసుకున్న పాట ప్లీజ్ అండి, వద్దా ప్లీజ్ అండి, అందరికి ఇచ్చారు. నాకు ఒక పాట అవకాశం, ఒక పాట చదువు ప్లీజ్. నేను రాసుకున్న పాట నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకి, అయ్యగారికి, ప్రకాష్ అమ్మ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ దేవుడి నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మరి సమయం ఇచ్చాం కదా అని చెప్పుకుంటా వెళ్ళిపోతే తెల్లవాళ్ళు ఇక్కడ కూర్చోవాలి. ఎందుకంటే మనకి లిమిట్ ఉంది. దయచేసి గమనించండి. కాలేజీ చదివిన నేను కాలేజీకి వెళ్ళలేదు, కానీ దాని ఒక మీనింగ్ నేను చెప్తాను. అంటే నేను చదువుతాను మాత్రం అని చెప్తున్నాను. ఫీల్డ్ ఇస్తారు 45 మినిట్స్, అంటే 45 నిమిషాలు. 5 నిమిషాలు వాళ్ళు ఉండే రూమ్ నుంచి క్లాస్ రూమ్కి రావటానికి, 2 నిమిషాల్లో బుక్ తీసుకుంటాం. 35 నిమిషాలు అంటే 40 నిమిషాలు మాత్రమే. 45 నిమిషాలు ఇస్తారు. 5 నిమిషాలు రావడానికి వెళ్తానికి అయిపోతుంది కాబట్టి 40 నిమిషాలు. ఇది ఓపిక. కానీ ప్రోగ్రామ్ మనకి సమయం తక్కువ. తర్వాత ఇది ముగించుకుని మళ్ళా మనం ఇలా టూర్ వెళ్ళాలి. దయచేసి సమయం ఇచ్చామని మీకు 5 నిమిషాలు అంటే 5 నిమిషాల్లోనే ముగించాలి. మీకు 5 నిమిషాలు అంటే ఆయన అరగంట చెప్పేసి మళ్ళీ పాట అంటే మరి ఒక్కరికి ఇచ్చేసి ఇక్కడ అందరూ ఉన్నారని దయచేసి క్షమించండి. ఇలాగ అంటున్నందుకు మరొకసారి అవకాశం ఇస్తాం. వెంకటకృష్ణ గారు మరి ఆ వాకింగ్ చెప్పినటువంటి వెంకటకృష్ణ గారికి సీఎం ప్రార్థన తరఫున మరి వందనాలు. అలాగే మరి ప్రార్థన రాజ్యలక్ష్మి, దొండపాటి రాజ్యలక్ష్మి ప్రార్థన చర్చికి రావటం చాలా వేరు, ప్రార్థన రావట్లేదు కదా. సరే, ఆవిడ ప్రార్థన లేదు కాబట్టి ప్రత్యేక పాట కొరనా కిషోర్ త్వరగా రావాలి.
చూడండి, పల్లవి చరణ మాత్రమే, ఎందుకంటే చాలా సమయం అయిపోయింది. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే సంతోషాలు, యేసు ఉంటే సంతోషాలు. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. ఆకాశపు వందిట్లో చుక్కల పందిరేసి చేసింది
గ్రీటింగ్స్ ఇచ్చే ముందు మాధవ్ గారు ప్రార్థన. మాధవ్ మాస్క్ తీసుకో. చైర్లు ఎలాగేసింది అలా ఉంచండి, ఎందుకంటే దూరం దూరంగా కూర్చోండి. మరి మీరు లాగా మీరు దగ్గరికి వచ్చారు. మేము చేసిన చైర్ల ప్రకారంగా లేకుండా దీని పరిశుద్ధనామం కలుగుగాక. నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన దేవజనులకు గురునాథం సార్ గారికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన దేవ, నీ ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి లెక్కించిన స్తుతులు స్తోత్రములు నమస్కారం చేసుకుంటున్న ప్రభువా, గడిచిన కాలం అంతా ప్రభువా నీ సజీవమైన రెక్కల చాటు ప్రభువా అనేక సంవత్సరాలు ప్రభువా మా జీవితంలో ప్రభు దయచేసిన విధానం బట్టి వందనం తండ్రి. ఇదిగో ప్రభువా నీవు తండ్రి ప్రభు నీ పుట్టిన దినం సందర్భంగా ప్రభువా మేమందరము ప్రభువా ఇంటిగా కూడుకుని ప్రభువా మీ నామాన్ని మహిమపరిచి నేను గరిపరిచి ప్రభు నేను పూజించి ప్రభువా ఇంటి భాగ్యాన్ని మాకు దయచేసిన విధానం బట్టి వందనం చెల్లించుకున్నాం తండ్రి. మాకన్నా గొప్పవారికి, మాకన్నా విధులైన యోగ్యులైన వారికి అవకాశం లేదు కానీ ప్రభువా అల్పులమైన మాకు ప్రభు ఇంటి గొప్ప ధన్యతను ప్రభు మాకు దయచేసిన విధానం బట్టి వందనాలు. కేవలం ప్రభా తండ్రి ప్రభు ప్రజలతో ప్రభు ఇది స్థితించుకోవాలి. నిజమైన ప్రభు నీ పుట్టుక దినము ప్రభా పరమార్థాన్ని ప్రభు గ్రహించి ప్రభు దాని జీవిత కాలం ప్రభు నేను ప్రభు దాన్ని నెరవేర్చుకుని కృపను మాకు దయచి నడుచుకున్నాం తండ్రి ప్రభు. ఇదిగో ప్రభు నీ నామాన్ని ప్రభు నిజంగా తండ్రి క్రిస్మస్ ఆనందం మా జీవితాల్లో దయచి నడుచుకున్నాం తండ్రి ప్రభు. చేరువచ్చిన ప్రతి బిడ్డ ప్రభు మీ దగ్గర హస్తలు అర్పించుకుంటూ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ప్రభు ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో దయచేయమని ప్రభు నా దీని ప్రార్థన పరమాత్మ చేర్చుకుని ప్రతిఫలం దయచేస్తానని త్వరగా వేసిన పరిశుద్ధమైన వేడికి ప్రతిఫలం అందించున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి మాధవ్ గారికి సీఎం ప్రార్థన తరఫున వందనాలు. మరి బాను వచ్చి గ్రీటింగ్స్ ఇస్తారు. బాను 5 నిమిషాలు. కీర్తనల గ్రంథము 36వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథము 36వ కీర్తన 7వ వచనం. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవా నీ ఘనమైన శ్రేష్టమైన నామం కొందరము చెల్లిస్తూ ఉన్నాం. గతించిన సంవత్సరం అంతా నీ సజీవ రెక్కల చెట్టును భద్రపరచు ప్రభా. ఈ డిసెంబర్ మాసంలో ప్రభా నైనా నీ యొక్క పుట్టినరోజు పురస్కరించుకుని చేస్తున్న ఈ క్రిస్మస్ ఆరాధనలో మీరు మాట్లాడండి. నేను మాట్లాడితే వ్యర్థము, మీరు మాట్లాడితే అది ఫలిస్తుంది ప్రభా. మీరే సహాయం దయచేయమని యేసు పరిశుద్ధమైన నామం ప్రార్థన వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మొదటిగా దేవతే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన అన్న గురునాథం గారికి, సంఘ ఆత్మీయ కాపరి అన్న ప్రకాష్ గారి ప్రేమందరూ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఎందుచేతంటే క్రిస్మస్లో అందరం చాలా సంతోషంగా ఉన్నాం. చాలా ఎక్కువ మంది కనపడతా ఉన్నాం. అయితే ఈ ఆనందం ప్రతి వారం ఉండాలని నా కోరిక. ఎందుచేతంటే మనకు జాబ్ లేనప్పుడు దేవా నాకు జాబ్ కావాలి, దేవా నాకు జాబ్ కావాలంటాం. దేవుడు మంచి ఉద్యోగాన్ని మనకి ఇచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం, సంఘానికి రావడం మానేస్తాం. ఎందుచేతంటే దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడంటే ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధికి మనం రాగలగాలి. దేవుడు మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు. 2021 సంవత్సరం నీకోసం నా కోసం దీనుడుగా దరిద్రుడిగా
ఈ లోకానికి దేవాతి దేవుడు ఏం తెచ్చాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి అన్నాడు. 2021 సంవత్సరం ముందే ఆయన వచ్చి మనల్ని అంటూ ఉన్నాడు కదా, దేవాని కృప ఎంతో అమూల్యమైనది. ఆయన కృప ఎంతో అమూల్యమైనది. ఈ యొక్క పాండమిక్ సమయాలలో, ఈ పాండమిక్ టైంలో ప్రపంచమంతా కూడా అల్లాడిపోయింది. ఎందుచేతంటే ఈ యొక్క కరోనా, మళ్ళీ కొత్త ఒమిక్రాన్, ఏదేదో వస్తుంది. ఆయన దేవుడు నిన్ను నన్ను మన కుటుంబాలని కాపాడగలుగుతున్నాడంటే కేవలము ఆయన కృప మాత్రమే. నా ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఒక సామెత ఉన్నది. ఆకలిలో ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధువులు, కష్టంలో రాని స్నేహితులు, మనం చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అంతా కూడా వ్యర్థం. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నేను నీ ఎడల కృప చూపుతూ ఉన్నాను, నువ్వు నా దగ్గరికి రమ్మంటా ఉన్నాడు. ఆయన ఆశ్రయించమంటున్నాడు. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం ఈ లోకంలో? ఆయన ఆశ్రయించగలిగితే దేవుడు నిన్ను నన్ను మనకంటూ ఒక రాజ్యాన్ని స్థిరపరిచి ఉన్నాడు. ఆయన రాజ్యంలో నిన్ను నన్ను చేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. అటువంటి గొప్ప ధన్యత నీకును నాకును కలిగి ఉండాలి. నా ప్రార్థన అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాళ్ళకి వర్షీయం పట్టణం తరపున వందనాలు. అలాగే ఇప్పుడు ప్రత్యేక పాట ఓగురు సుజాత పల్లవి చరణ మాత్రమే త్వరగా రావాలి. మీరు చదువుకునేటప్పుడు ఇంకొకరికి వచ్చి ఒక కార్యక్రమం చేసేస్తారు. త్వరగా అంటే చెప్పాను, ఎవరైనా పిలిచిన వెంటనే స్పీడ్గా రావాలి. బ్యాగ్ అక్కడ పక్కన పెట్టి, బైబిల్ అక్కడ పక్కన పెట్టి వీళ్ళు వచ్చేటప్పుడు ఎంత సమయం వేస్ట్ అయిపోతుంది, ఇలాగే సమయం వేస్ట్ అయిపోతుంది.
ప్రత్యేక పరపడి లోక సుజాతకి శివుని ప్రార్థన చూపిన మళ్ళీ ప్రత్యేక వందనాలు. అలాగే మరి సాయిబాబా గారు స్కిల్ ప్రోగ్రాం త్వరగా సిద్ధపడి రావాలి. సాయిబాబా 5 నిమిషాలు మాత్రమే సమయం ఇస్తున్నాను, ఎందుకంటే చాలా సమయం అయిపోయింది, ముగించే సమయం అయిపోయింది, ఇంకా చాలా ప్రోగ్రాం ఉంది. మరి మేము ఇప్పుడు కూడా ఈ సమయానికి మొత్తం ప్రోగ్రాం అయిపోతుంది. ఇప్పుడు ఇంకా సగం ప్రోగ్రాం అవ్వలేదు. దయచేసి మరి మీరు గ్రహించాలి, ఎందుకంటే రావటమే 10 గంటలకు వచ్చారు ఇక్కడ హాల్కి. మరి ప్రత్యేక పాటలు పాడేటప్పటికి ఒక కోరేశ్వర పాటలు పాడేటప్పటికి 11 అయిపోయింది. 11 గంటలకి మరి అధ్యక్షుడికి సమయం ఇచ్చారు 11:30 ప్రాంతాన్ని. కాబట్టి సమయం అయిపోయింది, దయచేసి మీరు రావాలి. స్కిట్ ప్రోగ్రాం మరి తర్వాత ప్రోగ్రాం ఏంటో తెలుసుకోకుండా మీరు దీని తర్వాత క్రిస్మస్ తాత ప్రోగ్రాం మరి మీరు సిద్ధపడుకోకుండా మీరు ప్రోగ్రాలు ఇక్కడ లైట్స్ ఆఫ్ అన్న, ప్రకాష్ అన్న లైట్స్ ఆఫ్. ఇది వెళుతుంది. ఈ ప్రపంచం అంతా కూడా చాలా బిజీ. ఎందుచేత అంటే ఎవరు కావాల్సిన వాళ్ళ చూసారు కదా, ఆవిడ ఆడపిల్లలు ఏదో పని చేస్తాం చూసారు కదా, ఒక బూర్లో ఉంటాం, మరొక ఫ్రూట్స్ ఉంటాం. ఈ ప్రపంచం అంతా కూడా చాలా బిజీగా ఉంది. అయితే ఒకరినొకరు పట్టించుకునే పరిస్థితులు లేవు. ఏంటి పరిస్థితి? మరి ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రపంచం? ఒక మనిషి ఏదో చేయాలనే తపన, ఆతృత, ఏంటో చేయాలి, ఏదో వెతుకుతూ ఉన్నాడు మానవుడు. ఎందుకు 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 ఎదుగుతున్నాడు వాడికే తెలియదు. ఒకరిని పట్టించుకునే పరిస్థితులు అయితే లేవు. అయితే మనకి చూస్తాం కదా, ఒక యవనస్తుడు వచ్చాడు. యవనస్తుడు వస్తూ ఉన్నాడు, చూస్తున్నాడు. అక్కడైతే ఒక మాట రాస్తుంది, డోంట్ టచ్ మీ, తాకవద్దు అని ఒక మాట చూస్తాడు. అయితే యవనస్తుడు చూస్తూ ఉన్నాడు. అందరూ ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఏంటో ఎక్కడ వెళ్తుంది సమాజం, ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నప్పుడు. అయితే యవనస్తుడు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఏముంది? యవనస్తుడు ఖాళీ పని పాటలు ఎవరు మాత్రమే కాదు, నెలకొచ్చి 2 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తి. అయితే యవనస్తుడు నిద్ర అయితే పట్టలేదు, రోజులు గడుస్తాడు, ఏదో పొలాలను ఆశపడతా ఉన్నాడు, కానీ బాగాలేదంటా ఉన్నాడు. ఇది ఇతర మనసంతా కూడా డోంట్ టచ్ అని దాని దగ్గరే ఇతర మనసు తిరుగుతా ఉన్నాడు. అయితే ఏదో చేయాలనుకుంటా ఉన్నాడు, ఆలోచిస్తా ఉన్నాడు.
ఏమి చేయాలి? ఏదైతే ఇతనికి ఆకలి లేదు, డబ్బులు లేదు. ఇతర నిద్ర అయితే పట్టట్లేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. పడుకున్న అదే చేస్తా, బాత్రూంలో అదే చేస్తా, అక్కడ ఏదో ఉంది చూడడానికి తప్ప. రోజులు గడుస్తూ ఉన్నాయి. చూస్తారు కదా, ప్రపంచం అంతా ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది. అయితే ఈ అవస్థలు మాత్రం దాన్ని ఎక్కడ ముట్టుకోవాలనే ఒక ఆతృత మాత్రం అతని హృదయంలో ద్రోహంగా కనిపిస్తా ఉంది. వెళ్తా ఉన్నాడు. ఇంటికి వెళ్ళిపోవడం అదే చేస్తా, అదే ఆలాపన. ఈ సమాజంలో మనం ఎందుకు వెళ్తున్నామో మనకే తెలియదు. అయితే ఒకటే చెప్పగలం, మనము ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి తప్ప మాత్రమే ఉంది. అయితే ఎవరు మళ్ళీ వస్తూ ఉన్నాడు, మళ్ళీ చూస్తూ ఉన్నాడు. 2 రోజులు 3 రోజులు గడిచిపోయి మళ్ళీ వచ్చాడు. అక్కడే ఉంది ఏదో చేయాలంటా ఉంటాడు. ఆనాడు కయ్యేరుకో ఏబేలుకో ఇద్దరు కయ్యేరు ఏబేలు చంపినప్పుడు రక్తం అందరూ కోల్పడతాం చూస్తూ ఉన్నాడు. కింద పైన ఉంది. అక్కడైతే ఏమి కనిపించలేదు. ఓన్లీ నన్ను ముట్టుకొచ్చే మాత్రమే అది కాదు అని చెప్తా రాసుకోవాలి. దేవాసి దేవుడు కూడా పాపము మన వాకిట్లోనే ఉంది. మనం ఆహ్వానిస్తే మన యొక్క గృహంలోనికి వస్తుంది. పాపం మన కళ్ళ ముందే ఉంటుంది, ఆహ్వానిస్తే మన హృదయంలోనికి వస్తుంది. గమనించారా? యవనస్తుడు తల్లి పట్టుకోవాలని ఆశపడతా ఉన్నాడు, కానీ ఆలోచిస్తూ ఉన్నాడు. ఏదో తెలియని శక్తి అతన్ని తాకుతూ ఉంది. అదిగో ముట్టుకుందాం అనుకుంటూ ఉన్నాడు, కానీ ముట్టుకోలేకపోతే పరిస్థితి. ముట్టుకోవాలనుకుంటా ఉన్నాడు, ముట్టుకోలేని పరిస్థితి. అయితే ఆ యవనస్తుడు ముట్టుకుంటా ఉన్నాడు, ఆశపడతా ఉన్నాడు. ఇది కింద చూస్తున్నాడు, పైన చూస్తున్నాడు, అందులో ఏమీ లేదు. ముట్టుకుంటాడు, మన చూద్దాం, ముట్టేసుకుంటాడు అనుకుంటాడు, కానీ ముట్టుకోవట్లేదు. అయితే ఈ విషయాలను మనం అయితే ఈ సమయంలో రోజులు వారాలు గడిచాయి, నెలలు గడిచాయి, రోజులు సంవత్సరాలు గడుస్తాం. అనేది అక్కడే ఉంది. మనం తాగొద్దనే ఆ యొక్క మాట అయితే అక్కడే ఉంది. అయితే 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 ఈ విషయాలన్నీ ఆ ఎవరు వస్తూ ఉన్నాడు. వచ్చాడు చూశాడు. ఈరోజు ఎలాగైనా దాన్ని నేను ముట్టుకుంటానని తోడా సంకల్పంతో వచ్చాడు. చూస్తూ ఉన్నాడు. అక్కడైతే ముట్టుకుంటూ తాకవద్దను, కానీ ఎవరు ముట్టుకున్నాడు, పట్టుకున్నాడు. దాన్ని ఏమి కాలేదంటా ఉన్నాడు, నాకేమి చేయలేదంటా ఉన్నాడు. అయితే చూశాడు, నన్ను ఏమి కాలేదంటాడు. ఇదిగో దాన్ని ఏమి అదిగో రావట్లేదు, చేయలాగుతూ ఉన్నాడు, రావట్లేదు, చేయలాగుతూ ఉన్నాడు, రావట్లేదు. అది ఎంత ప్రయోగం చేస్తా ఉన్నాడు, రావట్లేదు. ఎంత బాగా ప్రయోగం చేస్తా ఉన్నాడు, ఏం తెలియని పరిస్థితి జరుగుతున్నాడు, రావట్లేదు, జరుగుతూ ఉన్నాడు. అయితే ఏం జరుగుతుంది, కాపాడాలని ఆలోచిస్తూ ఉన్నాడు, నన్ను కాపాడాలని అంటా ఉన్నాడు. కాపాడే పరిస్థితి ఇదిగో వేస్తూ ఉన్నాడు. ఆకలి వస్తూ ఉంది, దాహం వేస్తూ ఉంది. ఎవరు రక్షించడానికి ఎవరు ముందుకు రావట్లేదు, సమస్య పట్టించుకోవట్లేదు. అయితే ఆ పాపము తాగవద్దని మాట అందరూ వదిలేకపోతాము. ఇదిగో రావాలి, అలసిపోతా ఉన్నాడు. అదిగో ఆ స్థితిలోనే దాంట్లోనే కూలబడిపోయాడు. ఎవరు రక్షించేవాడు ఎవరు లేదు, ఎవరు రక్షించుకోలేదు. ఆకలి చేశాడు, ఎవరు కూడా కాపాడేవాడు లేదా అయితే అడుగుతూ ఉన్నాడు. నన్ను కాపాడేవాడు అడుగుతున్నాడు. ప్రదీపం ఆకలిస్తూ దాహేస్తూ ఉంది, చాలా బాధపడుతూ ఉంది, గెలుస్తూ ఉన్నాడు, రక్షించలేదని బాధపడుతూ ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో ఇదిగో ఒక దైవజనుడు దాని గుండా వెళ్తూ ఉన్నాడు.
చూస్తూ ఉన్నాడు. ఏంటి పరిస్థితి అంటా ఉన్నాడు, అడుగుతున్నాడు. ఏంటి బాబు ఏమైంది బాబు అడుగుతూ ఉన్నాడు. ప్రభువా, మరి యవనస్తుడు పాపంలో పడిపోయాడు కాబట్టి మరి ఇతని కోసం ప్రార్థన చేస్తున్నా. పరలోకమందు ఉన్నటువంటి పరమ తండ్రి, మరి పాపంలో పడిపోయినటువంటి యవనస్తుడిని ప్రభువా మీరు ప్రభువా ఆదరించి క్షమించి తన పాపాల నుంచి నా ప్రభు విముక్తుని చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తూ లేవనెత్తుతున్నాను తండ్రి. ఆమేన్. యవనస్తుడు రక్షించబడ్డాడు. యవనస్తుడు ప్రియ విశ్వాసులు గమనించండి. పాపం మన కళ్ళ ఎదుటే ఉన్నది. పాపం మన కళ్ళ ఎదురు తిరుగుతూ ఉంది. ఆ పాపము నీవు నిజంగా ఆహ్వానించగలిగితే పాపము నీలోనికి వస్తుంది. అయితే ఎవరొస్తే ఎన్నో మార్లు ప్రయత్నం చేశాడు. పాపం ముట్టుకోకూడదు అనుకున్నాడు, ముట్టుకున్నాడు, వదిలించుకోలేకపోయాడు. అయితే దైవజనులు ప్రార్థన చేయగా ఆ యొక్క పాపం నుండి విడుదల కలిగింది. అందరం చెప్పండి, దేవతలు నీ కోసం నా కోసం కలవలసి ఉన్నప్పటిగా మన పాపంలో రక్షించడానికి సమకాడు. ఇటువంటి మంచి కాన్సెప్ట్ ముందుకు వచ్చాడు మన సాయిబాబు గారికి, అలాగే తలక్ష్మి గారికి, శ్రీధర్ గారికి, అలాగే కుమారి గారికి ప్రేమను తెలియజేస్తూ ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అలాగే ఎంత మంచి కాన్సెప్ట్ చేసిన ప్రకాశానికి ప్రేమను తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ యొక్క మాటలు దీవించుకుందాం. ఆమేన్. మరి స్క్రిప్ట్ అప్లోడ్ చేసినటువంటి బాను బృందానికి ప్రత్యేకమైన సియోన్ ప్రార్థన తరఫున ప్రత్యేకమన్నారు. అలాగే మరి కార్యక్రమం ఇంకా కొంచెం చాలా ఉందండి. దయచేసి ప్రత్యేక పాట బ్యాగ్ అక్కడ పెట్టాలన్నాను, ఇమ్మీడియట్గా రావాలి. Thank you.
చక్కటి పాల్పడినటువంటి మరోసారి సీఎం ప్రార్థన తరఫున వందనాలు చేస్తున్నాం. అలాగే మరి ఇప్పుడు మన మంచికి మరి ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. అది ఎవరో మీకు తెలుసు. ప్రతి క్రిస్మస్ని కూడా మరి ఆయన రావడం సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మంచికి క్రిస్మస్ తాత గారు చేస్తుండగా చెప్పకూడదు చెప్పబడుతుంది. ఈ కార్యక్రమం బాగా వస్తా ఉన్నారు క్రిస్మస్ తాత చెప్పండి. మోడల్ క్రిస్మస్ తాత రాబోతున్నారు. ఎందుకంటే మళ్ళీ చాలా దూరం నుంచి ప్రయాణించి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంటికి బయలుదేరి మన ఇండియా ప్రదేశంలో మోడీ గారిని కాలంలో వెళ్ళారు కనుక టైం లేదు. మోడీ ఫ్లైట్ వెళ్ళాలి. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. నేను చాలా దూరం నుంచి వచ్చానని చెప్తా ఉన్నాను. నేను చైనాకు వెళ్ళి అట్టించి నేను మళ్ళీ అమెరికాకు వెళ్ళి అటు తిరిగి వచ్చాను. ఇప్పటికే ఆ గురునాథన్ గారు పిలిచిన మేరకు నేను రావడం జరిగింది. చాలా లేట్ అయింది. ఆయన వచ్చానంటా ఉన్నాను. ఫ్లైట్ లేదు అయినప్పుడు నేను మీ మధ్యకి రాగలిగాను. నేను చాలా ప్రయత్నం చేశాను. నేను ప్యాంట్ కూడా జారిపోయేప్పుడు కూడా నేను పట్టుకుని ఎందుకంటే టైం లేదు కారణంగా నేను ఇప్పుడు వచ్చానంటే అంటా ఉన్నాను. నేను వెళ్ళిపోతాను, నాకు టైం లేదంటా ఉన్నాను. అయితే అందరూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ క్రిస్మస్ తాత ఎక్కడికి వెళ్ళిపోతారంటా ఉన్నారు. మరి మోడీ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి అక్కడి నుంచి నేను మళ్ళీ నాకు వేసాను కదా అని ఆశపడతా ఉన్నాను అని అంటా ఉన్నాను. ఈ వ్యక్తి చాలా చాలా కొత్తగా విచిత్రంగా ఉన్నట్టు ఉన్నాను. నేను కూడా మిమ్మల్ని తీసుకెళ్ళాలని ఇష్టపడుతున్నాను అంటూ ఉన్నాను. వస్తానంటా ఉన్నాను. సరే అయితే మేము మరి వచ్చేస్తానంటున్నారు. మళ్ళీ వచ్చి దేవుని వల్ల వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ దేవుని వచ్చే సంవత్సరం కూడా మేము రావాలని ఇష్టపడతా ఉన్నాం, రావడానికి ఇష్టపడతా ఉన్నాం. సరే బాయ్ చెప్తా ఉన్నాను. చెప్పడం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి సమయానికి మనము
మరి క్యాండిల్ సర్వీస్ హలో యూత్ వారు క్యాండిల్స్ పనిచేస్తారా? క్యాండిల్ సర్వీస్ మరి ఒక విషయం నేను ప్రతి సంవత్సరం చూస్తున్నాను. అది కానీ వాళ్ళు టోపీ టోపీ ప్యాంటు క్యాండిల్స్ ఇచ్చే కింద రమణ వచ్చి రక్షణలో కాపాడి దేవుడు భయపత్రాన్ని దయచేసి పోయేవారు ముందుకు వచ్చి పైకి రావాలి పోయేవారు దయచేసి ప్రార్థన చేసుకొని మరి క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాలు మనం జరుగుతాం. ఆగే పెట్టాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థనతో అటు సార్ మీరు అట్టుకోండి సార్ చూసొస్తాను ప్రార్థన చేసుకుంటాం. పెట్టు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న ప్రియ తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. మీ యొక్క పరిశుద్ధ పాదాల దగ్గర మరొకసారి చేరి నాయన మధ్యగా మీ యొక్క జన్మదిన వేడుకలను ఈ విధంగా జరుపుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. కార్యక్రమంలో ప్రభా మరిదిగా ఇప్పటి వరకు మీరే ఆధిపత్యాన్ని వహించి నాయన మీకు మహిమకరంగా మీరు జరిగించుకుంటూ వచ్చిన నాయన మీ యొక్క కృపను బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. నాయన మరిదిగో మరొకసారి క్యాండిల్ లైన్లో ప్రభావ మరిదిగో మీ యొక్క సన్నిధానంలో మీ ద్వారా మేము వెలిగింపబడి ఇతరులకు వెలిగించేవారుగా మేము ఉండాలని మీరు ఆశించారు. ఆయన ఇదిగో మీ వెలుగులకు గుర్తుగా నాయన మరిదిగో జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే నాయన మరిదిగో క్యాండిల్ వెలిగించడానికి సిద్ధపడుతుండగా వెలిగిస్తున్న మేము నాయన మరిదిగో మీ ద్వారా వెలిగించబడిన మేము నాయన మరిదిగో మా చుట్టుపక్కల వారికి ఒక వెలుగుగా ఈ యొక్క లోకానికి మమ్మల్ని వెలుగుగా చేశాను. నాయన ఆ యొక్క వెలుగును ప్రకాశింపజేస్తూ మీ యొక్క నామ మహిమార్థమై మేము జీవించడానికి మీరే కృప చూపించి సహాయం చేయమని నమ్మకమైన ప్రభు యేసు క్రీస్తు నామములోనే ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. బన్ను లైట్ లేదు. ఏ లైట్ రా ఇది అట్టుకో ఫోన్ ఈ అన్న వీడియో తెలిగింది వెళ్ళ లైవ్ కదా అన్నయ్య గారు బాగున్నారు.
హలో ఎలా చిన్న అంతరాయంగా చింతిస్తున్నాం. మ్యాచ్ బాక్స్ లేదు కనుక జస్ట్ ఇందులో ఒక పాట పాడించిన మేము పడతాం. అమ్మ దయచేసి కూర్చోండి, ఒక 5 minutes ఇందులో ఒక పాట పాడదాం. ఇందులో అగ్గిపెట్టి మ్యాచ్ బాక్స్ లేదు, క్షమించాలి. కన్నుల నిండుగా క్రిస్మస్ పండుగల పాట పాడే దేవుడు అమ్మాయి పడతాం. గురునాథ్ ఇంటికి వెళ్ళండి, ఇంట్లో తెచ్చుకోవాలి. ఐదవ పాట పాడి దేవుడు నామని పడతాం. ఎలా ఆగేస్తున్నాయా ఇక్కడ మరి కెమెరా చూసుకొని అదే చూసుకొని పడినా రవి పన్ను ఇది తీసుకొని మైక్ ఆఫ్ చేయడం వైర్లెస్ ఎవరు పడతారు బాబోయ్. నేను ఇది ఆఫ్ చేసేస్తాను, నాకు ఇచ్చేసి అక్కడ ఏంటర్ చెక్ హలో చెక్ చెక్ పడిపోద్ది. వద్దు కొయ్యను లాగేస్తున్నాను మైక్ లాగేస్తా. అది కన్నుల నిండుగా క్రిస్మస్ పండుగ ఎందుకు వస్తుంది ఇందాక దాకా బాగుంది కదా.